నమస్తే అందరికీ. ఈరోజు నేను చేయబోయే డిష్ నువ్వుల పులిహోర. మీరు వింటే ఇది కొత్తగా అనుకుంటున్నారు గదా! కానీ కొత్త డిష్ కాదండి ఇది. పాత వంటకమే అండి. నువ్వులతోని ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. పులిహోర అంటే ఇష్టం ఉండేవాళ్ళు గూడా ఇది ఒకసారి ట్రై చేయండి. మీకు తప్పకుండా నచ్చుతుంది. ముందుగా ఒక పాన్ పెట్టుకొని అందులో హాఫ్ గ్లాస్ పుట్నాల పప్పు, హాఫ్ గ్లాస్ మినపప్పు వేసి దూరగా వేగిన తర్వాత మన ఘాటుకి సరిపోయేంత మన కారానికి సరిపోయేంత ఎండుమిరపకాయలు, కొద్దిగా ఎండు కొబ్బరి వేసి వేగిన తర్వాత అందులోనే కొద్దిగా కరివేపాకు, గింజ తీసి పెట్టుకున్న చింతపండు కూడా వేసుకొని 1 ½ గ్లాస్ నువ్వులు కూడా వేసుకొని దూరగా వేయించుకుందాం. మీరు ఎంత దూరగా వేగితే అంత రుచిగా ఉంటుందండి. ఇంకొకటి అవి 3 మంత్స్ వరకు నిలువ ఉంటుందండి ఈ పొడి అనేది. అందుకే దూరగా వేయించుకోవాలి వీటిని. వేగిన తర్వాత వీటిని చల్లార్చుకొని మిక్సీలో బరకగా పౌడర్ చేసి పక్కకు పెట్టుకుందాం. దాని తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు వేయించుకుందాం. జీలకర్ర, ఆవాలు వేగిన తర్వాత అందులో కొద్దిగా మినప్పప్పు, శనగపప్పు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, పల్లీలు, ఇంగువ ఇవన్నీ వేసుకొని వాటిని వేయించుకుందాం. ఇవి మంచిగా వేగిన తర్వాత ఇందులో మనకి సరిపడంత రైస్ కూడా వేసుకొని, రుచికి సరిపడంత సాల్ట్ వేసుకొని, ఇందాక పొడి చేసి పెట్టుకున్న పౌడర్‌ని ఒక 3 స్పూన్స్ వేసి దాన్ని మంచిగా కలుపుకొని వేడి వేడిగా నువ్వుల పులిహోర ఈస్ రెడీ. తినేటప్పుడు నెయ్యి వేసుకొని తింటే చాలా బావుంటుందండి.